10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఫలాలు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నాయి. తెలంగాణలో పేదరికం భారీగా తగ్గినట్లు నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దేశంలోనే పేదరికం ఉన్న టాప్ 3 రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని నీతి ఆయోగ్ నివేదిక చెప్పడం గర్వంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సంక్షేమం అభివృద్ధి జోడెద్దులుగా సాగిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలిచినట్టు పేర్కొంది. పేదరికంపై నీతి ఆయోగ్ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం దేశంలో 11.28% మంది ఇంకా పేదరికంలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా 2013-14 నాటికి 29.17% మంది జనాభా పేదరికంలో ఉండగా 2022-23 నాటికి వారు 11.28%కి తగ్గారు. గత 9 ఏళ్లలో 61% మేర పేదరికం తగ్గినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. మొత్తం 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్టు తెలిపింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల జాబితాలో టాప్ 3 రాష్ట్రాలు దక్షిణ తెలంగాణలో తగ్గిన పేదరికం భారతదేశంలోనే ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం 2013-14లో తెలంగాణ ప్రాంతంలో పేదరికం 21.82%గా ఉండేది. ఇది అప్పటి జాతీయ సగటు కన్నా ఎక్కువ. ప్రతి 100 మందిలో 22 మంది పేదరికంలో మగ్గారు. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో పేదరికం 2022-23 నాటికి 3.76% తగ్గింది. అంటే కేసీఆర్ పాలనలో 9 ఏళ్లలోనే 82.85% పేదరికం పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 9 ఏళ్లలో ప్రతి 100 మంది పేదల్లో 83 మంది పేదరికం నుంచి బయటపడినట్టు తెలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి జాతీయ సగటు కన్నా అధికంగా పేదరికంలో ఉన్న తెలంగాణలో నేడు 3 వంతులు తక్కువగా నమోదైంది. తద్వారా దేశంలో అతి తక్కువ పేదలున్న పెద్ద రాష్ట్రాల్లో 3వ స్థానంలో నిలిచింది. కేరళ, తమిళనాడు మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. దేశంలోనే అత్యధికంగా బీహార్లో 28.58% మంది పేదరికంలో ఉన్నారు. ఆ తర్వాత జార్ఖండ్లో 23.34% పేదరికం ఉన్నది. 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో 9.03% మంది పేదలు ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే రాష్ట్రంలో పేదరికం అనూహ్యంగా తగ్గిందని ఆర్థిక, రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ మొదలు అనేక సమస్యలు ఉండేవని, కేసీఆర్ పాలనలో ఒక్కొక్కటి పరిష్కారమయ్యాయని గుర్తు చేస్తున్నారు. దీంతో పాటు ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన పథకాల ఫలితంగా ప్రజలు ఆర్థికంగా బలపడ్డారని చెప్తున్నారు. రాష్ట్ర జీఎస్డీపీ 4.51 లక్షల కోట్ల నుంచి 3.5 రెట్లు పెరిగి 13.27 లక్షల కోట్లకు చేరిందని గుర్తు చేస్తున్నారు. తలసరి ఆదాయం రాష్ట్రం ఏర్పడినప్పుడు 1.12 లక్షలు ఉండగా ఇప్పుడు దాదాపు 3 రెట్లు పెరిగి 3.17 లక్షలకు పెరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో వసతుల కల్పన, పథకాలు, ప్రాజెక్టుల అమలు వంటి వాటి కోసం సుమారు 13 లక్షల కోట్ల వ్యయం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల శ్వేతపత్రంలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓవైపు పెట్టుబడులు, మరోవైపు పంట ఉత్పత్తులు, మరోవైపు సంక్షేమ పథకాల కారణంగా పేదరికం తగ్గిందని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని నీతి ఆయోగ్ నివేదిక చెప్పడం గర్వంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గత దశాబ్దంలో తెలంగాణ ఎంత బాగా ఎదిగిందో నివేదిక రూపంలో తెలియజేసినందుకు నీతి ఆయోగ్కు ధన్యవాదాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.